They are waiting for your wonderful word of God. Now I invite my beloved brother and anointed man of God from Mancheriala to share the word of God. Praise the Lord. Hallelujah. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. చాలు అమ్మా, మనమందరం ఏమి కావాలంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత మనకు వచ్చులాగున మనము మారాలి. క్రీస్తుకు ఎలాంటి మహిమ ఉన్నదో, క్రీస్తుకు ఎలాంటి రూపం ఉన్నదో అలాంటి రూపము వచ్చేంత వరకు మనము మారాలి. ఒక పాట ఉంది, మీకు తెలుసా? నీ రూపము నేను కోల్పోయినా నీరా స్తోత్రం. నీ రూపము నేను కోల్పోయినా చాలు చాలు. ఫస్ట్ మనం ఎవరి రూపంలో సృష్టింపబడ్డాము? ఆ రూపము పోయింది మనకి. ఆ రూపము పోయి ఏ రూపము వచ్చిందనంటే శరీర తత్వ రూపము కలిగింది. పాపపు సంబంధమైన చీకటి రూపం మనకు వచ్చింది. ఇప్పుడు ఆ రూపము పోయి మరలా ఏ రూపము రావాలి? క్రీస్తునకు కలిగిన రూపము మనకు రావాలి. హల్లెలూయా. అందరికి అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నిన్ను చూస్తే నీవు ఏ రూపములోనికి మార్చబడాలి అంటే క్రీస్తునకు సమానముగా. క్రీస్తు ఏ రూపములో ఉన్నాడో, ఎలాంటి స్వారూప్యము కలిగి ఉన్నాడో అంతటి స్వారూప్యము నీకు కలిగేంతగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఇది సాధ్యమేనా? మారగలుగుతామా మనం? ప్రభు ఉద్దేశం ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, జ్ఞానవంతులైనా జ్ఞానహీనులైనా, చదువుకున్న వారైనా చదువు లేని వారైనా, ఎవరైనా సరే క్రీస్తు పోలికలోనికి వారు మార్చబడాలి. ఇప్పుడు నీవు ఇక్కడ కూర్చున్న నీవు దేవుని కృపను బట్టి దేవుడు నీ యొద్దకు వచ్చాడు, నిన్ను దర్శించాడు, నిన్ను రక్షణలోనికి నడిపించాడు. ప్రభుకి మహిమ. రక్షింపబడిన నీవు ఆయన పోలికలోనికి మార్చబడాలి అనంటే ఇలాంటి సభలు, ఇలాంటి వాక్యపు ధ్యానములు మనకు చాలా అవసరం. ఈ వాక్యము చెప్పుతున్నప్పుడు, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీ హృదయములో ఇది తప్పు ఉంది, ఇది లోపముగా ఉన్నది, సరి చేసుకో అని దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఒకవేళ సరి చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? అది అలానే ఉండిపోతుంది. నీలో నుండి ఆ యొక్క ఎక్స్ట్రా అనేది పోదు. నువ్వు సరి చేసుకోవాలి. ప్రభువు నీతో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో మనకు చదువు ఉన్నదా, జ్ఞానం ఉన్నదా, లేకపోతే మనము అందరికంటే తక్కువ వారమా, గొప్ప వారమా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ప్రభువు నీతో, చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. ఇక్కడ నీతో ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాటను దాన్ని స్వీకరించి, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు,
యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యేసయ్యకు నచ్చనిది నాలో ఉండడానికి వీలు లేదు. ఇది యేసయ్యకు ఆయాసకరముగా, యేసయ్యకు ఇబ్బందికరముగా, యేసయ్యను బాధ పెట్టే విధముగా ఉంది కనుక దానిని తీసివేసుకోవాలి అని చెప్పేసి దాన్ని తీసుకువేసుకోవడానికి మనము కఠినమైన నిర్ణయము తీసుకోవాలి. ఇలాంటి సభలు, ఇలాంటి మీటింగ్స్ ఎందుకు పెట్టడం జరుగుతుందంటే దేవుడు ఏదో ఉద్దేశించి నీలో కొంత మార్పును తీసుకురావడానికి ప్రభువు ఇలాంటి సభలను తన చిత్త ప్రకారం ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోతున్న వాక్యమును బట్టి ఒకవేళ నీ జీవితంలో ఇది మార్పు అవసరమని నువ్వు గమనించినప్పుడు తప్పకుండా పశ్చాత్తాప ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఆ రీతిగా నిలబెట్టు తండ్రి, ప్రభువా నన్ను ఆ రీతిగా మార్చు ప్రభువా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీలో గనక ఆ మార్పు రాకపోతే, నేను దాదాపు 700 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చాను. 700 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చి వాక్యము చెప్పి, ఈ చలిలో లేకపోతే నా ఆరోగ్యం బాగలేకపోయినా చెప్పి నేను వెళ్ళిపోతే, నీలో మార్పు రాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను గెలిచిన వాడు అవుతాడు. ఎవడు గెలిచిన వాడు అవుతాడు? సాతాను గెలవాలా? ఎవరు గెలవాలి? మనము గెలవాలి. యేసయ్య, హల్లెలూయా. మనము గెలవాలి, యేసయ్య గెలవాలి, మనము గెలవాలి. వాడు మన కాళ్ళ కిందనే, ఎవడాడు? వాడు మన కాళ్ళ కిందనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఇదే ఆ మాటతో, ఇదే ఒక ఉద్దేశంతో మనము దేవుని వాక్యమును విందాం. ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో ఏదైతే మార్పు రావాలని ప్రభు కోరుకుంటున్నాడో మీరు ఆ మార్పు కొరకు చూడండి. అయితే 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడావా? ప్రభువా నాతో మాట్లాడావా తండ్రి? నాతో మాట్లాడితే నా జీవితం మార్చబడుతుందని చెప్పేసి మోకరించి ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, గొప్ప దేవా, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీరు మాట్లాడితే ప్రభువా మా బ్రతుకులు మారిపోతాయి. యేసు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్య భావనలోకి వెళ్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 1వ వచనం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో చాలు. అమ్మ వినండి, ఇక్కడ మీరెలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలంట దేవుణ్ణి సంతోషపరచాలంట. మీరందరూ దేవుని బిడ్డలేనా? దేవుని బిడ్డలే కదా. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీరు దేవుణ్ణి ఎలా సంతోషపరుస్తారు? అమ్మ తలల పైకి తినండి, చూడండి, చెప్పండి. అయ్యా మీరు కూడా చెప్పాలి. మీరు దేవుణ్ణి ఎలా సంతోషపరుస్తారు? చెప్పండి, గట్టిగా చెప్తున్నారు ఎవరు? అయ్యా, పాటలు పాడడం ద్వారా, ఇంకా ఆయన మాటకు లోబడడం ద్వారా దేవుడు సంతోషపరుస్తాడు, దేవుడు సంతోషపడతాడు. ఇంకా ఆరాధన ద్వారా దేవుడు సంతోషపడతాడు. ఇంకా చెప్పండి, దేవుడు ఎలా మనము దేవుని ఎలా సంతోష పెట్టగలము? ఆయన చెప్పిన మాట ప్రకారము నడుచుకోవడం ద్వారా. ఇంకా మీరు చెప్తున్నవన్నీ 100% రైటే. మన ఆశ, మన కోరిక ఎలా ఉండాలంటే, నేను దేవుని ఎలా సంతోష పెట్టాలి,
నేను దేవుని ఎలా సంతోష పెట్టాలి. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు నా కొరకు ఈ భూలోకానికి వచ్చి నా కొరకు మరణించాడు గనుక, నాకు రక్షణ ఇచ్చాడు గనుక నేనేం చేయాలి? దేవుణ్ణి సంతోష పెట్టాలి. సంతోష పెట్టాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, కీర్తనలు 18వ కీర్తన మొదటి వచనం చదవండి. 18వ కీర్తన మొదటి వచనం. నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము దేవుణ్ణి సంతోష పెట్టాలి అని అంటే మనకు కావాల్సింది మొట్టమొదటిది ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించడము మనకు కావాలి. మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు సంతోషపడతాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు, ఈ విషయము మీ అందరికి తెలుసు, నేను కొత్తగా చెప్పవలసిన అవసరము మీకు తెలియదా? దేవుని ప్రేమించాలని తెలుసా? తెలియదా? తెలియదన్న మన చేతులే పట్టండి. మీ అందరికి తెలుసు కదా దేవుని ప్రేమించాలని, తెలుసు కదా. ఈ ప్రేమ గురించి చెప్పడానికి నేను 700 కిలోమీటర్ల దూరం నుండి రావాలా? అవసరం లేదు కదా. అయితే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించాలన్న మాట మీకు తెలుసు. అయితే ఏ స్థాయిలో ప్రేమించాలన్న విషయం మీకు అర్థం కావడం లేదు. ప్రేమ ఎన్ని స్థాయిలలో ఉంటదన్న విషయం మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రేమ 3 స్థాయిలలో ఉంటుంది. ఎన్ని స్థాయిలలో? పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనము. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. చదువుతారు ఎవరైనా? రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికి తిని. అమ్మా ఒక్క నిమిషం, నేను చెప్తున్న పదాలు అక్కడ ఉన్నాయో లేవో చూడండి. 2వ వచనము 4వ లైన్, నా ప్రాణప్రియుణ్ణి. 3వ వచనము 3వ లైన్, నా ప్రాణప్రియుణ్ణి. 4వ వచనము 2వ లైన్, నా ప్రాణప్రియుడు. ఇక్కడ సూలమితి అంటుంది, అనగా సూలమితి సంఘము. సంఘము ప్రియుడు ఎవరంటే యేసు క్రీస్తు. ఏమని పిలుస్తుంది ఆయనను? నా ప్రాణ ప్రియుడు. తను ప్రేమిస్తుంది. ఈ సూలమితి తన ప్రియుడిని ప్రేమిస్తుంది. ఆ ప్రేమించే విషయంలో ఒక పదము వాడుతుంది, నా ప్రాణ ప్రియుడు. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారు. అందరూ చెప్తారు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తారు. అయితే నీ ప్రేమ ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని మనం గమనించాలి, అర్థము చేసుకోవాలి. ప్రేమ 3 స్థాయిలలో ఉంటుంది. ఒక ప్రేమ యేసయ్యను ఏమని పిలుస్తుంది అంటే, యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ప్రియమైన వాడు అని చెప్తుంది. మంచివాడు అంటుంది. ప్రియుడు అని పిలుస్తుంది. ఈ ప్రేమ సాధారణమైన ప్రేమ, జనరల్ లవ్ అంటారు దీన్ని. యేసయ్యను ప్రేమిస్తున్నావా? ఎస్, ప్రేమిస్తున్నాను. యేసయ్య మీద ప్రేమ ఉందా నీకు? ఉంది. యేసయ్యను ప్రేమిస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగితే, నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ప్రేమిస్తున్నాను. నా కొరకు రక్తం కార్చాడు, నేను ప్రేమిస్తున్నాను అని ఒక సాధారణమైన ప్రేమ అక్కడనే ఉండిపోతుంది. సంఘములో ఒక 200 మంది ఉంటే 150 మంది సాధారణమైన ప్రేమను దేవునిపై కలిగి ఉంటారు. సాధారణమైన ప్రేమ అందరికీ ఉంటుంది.
ఈ దేవుని నమ్ముకొని వారికి కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచని వారికి కూడా సాధారణమైన ప్రేమ ఉంటుంది. యేసయ్య మంచివాడయ్యా, యేసయ్య మంచి దేవుడు అని చాలా మంది అంటారు. ఇది సాధారణమైన ప్రేమ. ఆ సాధారణమైన ప్రేమ నుండి ఇంకొక స్థాయి, ఇంకొక మెట్టు ఎక్కే ప్రేమ ఏంటంటే నా ప్రియుడు అనే ప్రేమ. హల్లెలూయా. ఈ సాధారణమైన ప్రేమలో యేసయ్యను ఏమంటారంటే యేసయ్య ప్రియుడు అంటారు. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అంటారు. కానీ రెండవ మెట్టు ఎక్కిన వాళ్ళు ఏమంటారంటే యేసయ్య నా ప్రియుడు. హల్లెలూయా. యేసయ్య ఎవరు? నా ప్రియుడు, నా సొంతమైన వాడు, ఆయన నా వాడు, నా ప్రియుడు, నేనేసేను, నేను చాలా ప్రేమిస్తున్నాను అనగా ఈ సాధారణమైన ప్రేమ నుండి ఇంకొక మెట్టు ఎక్కి ఆయన నా వాడు, నా సొంతమైన వాడు, నా ప్రియుడు అని చెప్పేసి అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సొంతమైన వాడు, ఆయనను ఓన్ చేసుకొని, ఆయనను సొంతము చేసుకొని నా ప్రియుడు, నా వాడు అని చెప్పేసి అంటారు. 200 మంది సంఘము ఉంటే ఎంతమంది సాధారణమైన ప్రేమలో ఉంటారని చెప్పాను? మంచి క్యాచ్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. 150 మంది సాధారణమైన ప్రేమలు ఉంటారు. ఈ 150 మందిలో ఒక 50 మంది మాత్రమే యేసయ్య నా ప్రియుడు అంటారు. వీరికి తేడా ఏంటి అని అంటే ఈ ప్రియుడు అని పిలిచేవారు ఈ ప్రియుని కంటే ఇంకెవరైనా మంచిగా కనబడితే, వినండి ప్లీజ్, ఈ ప్రియుని కంటే ఇంకెవరైనా మంచిగా కనబడితే, ఈ ప్రియుని కంటే గొప్పగా కనబడితే, ఈ ప్రియుని కంటే అందంగా కనబడితే, అంటే జనరల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, ఒక సాధారణమైన స్త్రీ ఇంకో సాధారణమైన పురుషుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు లవ్ లెటర్లు ఇచ్చుకున్నారు, ఒకరొకరు ప్రపోజ్ చేసుకున్నారు, ఒకరొకరు లవ్ ఓకే అనుకున్నారు. ఇది సాధారణంగా ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఈ స్త్రీ ఇతనికి ఫుల్ కమిటెడ్ గా ఉండదు. ఎందుకంటే సాధారణంగా ఒకవేళ ఇతని కంటే కొంచెం బాగున్నవాడు చెప్తే అటువైపు తిరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ ప్రేమనే అని అంటారు కానీ ఆ ప్రేమ స్థిరముగా నిలబడదు. ఆ ప్రేమ జనరల్ లవ్ లోనికే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇంకొక మెట్టు ఎక్కి నా ప్రియుడు అని అంటారో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, యేసయ్యను నా ప్రియుడు అంటారో, అలాంటి అనేవారు 150 మందిలో కేవలం 50 మంది మాత్రమే యేసయ్య నా ప్రియుడు. ఈ లోకంలో ఉన్న వాటి కంటే, ఆస్తుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే నేను ఎక్కువగా నా యేసయ్యను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. యేసయ్య నా ప్రియుడు అని అంటారు. వీళ్ళెంతమంది ఉంటారు? రెండో స్థానంలో ఎంతమంది? 50 మంది ఉంటారు. ఇక మూడవ స్థాయి, నేను స్టెప్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఈ స్థాయి, ఈ స్థాయిలో ఎంతమంది? ఇంకొక మెట్టకి ఈ స్థాయిలో ఎంతమంది? ఇక పై స్థాయి ఏంటంటే నా ప్రాణ ప్రియుడు. ఎవరినంటారు చెప్పండి అమ్మా, ఎవరినంటారు ఆ పదం? దేవుణ్ణి అంటారు. నా ప్రాణ ప్రియుడు యేసయ్య, నా ప్రాణ ప్రియుడు అంటే అర్థం ఏంటంటే నా ప్రాణము కంటే ఎక్కువగా నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. నా ప్రాణము కంటే ఎక్కువగా యేసయ్యను నేను ఘనపరుస్తున్నాను. నా ప్రాణం కంటే ఎక్కువగా యేసయ్య కొరకు నేను నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేవారు సంఘములో కేవలము ఆ 50 మందిలో ఒక 10 మంది 5గురు మాత్రమే ఉంటారు. దేవుని ప్రేమించాలంటే అందరూ ఏమంటున్నారు? ఫస్ట్ అందరూ ఏమంటారు? మేము ప్రేమిస్తున్నామయ్యా. ఇప్పుడు మీరు అందరూ అంటారు కదా, అమ్మ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే, ప్రేమిస్తున్నాను నేను దేవుని ప్రేమించట్లేదయ్యా, దేవుని ప్రేమిస్తున్నాను గనకనే ఆదివారం ఆరాధనకు వస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను గనకనే ప్రార్థనలకు వస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను గనకనే నేను దేవుని కొరకు పని చేస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను గనకే ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను గనకనే ఇక్కడ మందిరానికి వచ్చి కూర్చుంటున్నాను అని చెప్పేసి మనం అందరం అంటాం.
కానీ నీ స్థాయి ఏ స్థాయి ప్రేమ? ఏ స్థాయి ప్రేమ నీది? ఏ స్థాయిలో ఏ స్థాయిలో నువ్వు ప్రేమిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రియుడన్న స్థానంలోనే ఉండి నువ్వు ప్రేమిస్తున్నావా, లేకపోతే నా ప్రియుడు అన్న స్థానంలో నువ్వు ప్రేమిస్తున్నావా, లేకపోతే నా ప్రాణ ప్రియుడు అన్న స్థానానికి వెళ్ళి నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రియుడన్న వాళ్ళు సాధారణమైన వాళ్ళు, వందలలో ఉంటారు అలాంటి వారు, వందల సంఖ్యలో అలాంటి వారు ప్రేమించేవారు ఉంటారు. కానీ దేవునికి కావాల్సింది ఎవరు తెలుసా? తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించేవారు దేవునికి కావాలి. హల్లెలూయా. తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించేవారు దేవునికి కావాలి. అలా ప్రేమించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ప్రాణము కంటే ఎక్కువగా, నా ప్రాణము కంటే ఎక్కువ, నా ప్రాణము పైన పర్వాలేదు. ఒక చోట ప్రభు అంటాడు సువార్తలలో, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను చివరికి తన ప్రాణమునైనను అని అంటాడు. అంటే ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించడం ఈ రోజులలో క్రైస్తవులుగా ఉండాలండి. అమ్మా అయ్యా, అర్థమవుతుందా? నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఏ స్థాయి ప్రేమ నీది? నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమనా, లేకపోతే అందరు ప్రేమిస్తున్నారు, నేను అందరు గుడికి వెళ్తున్నారు, నేను గుడికి వెళ్తున్నాను, అందరు పాటలు పాడుతున్నారు, నేను పాటలు పాడుతున్నారు, అందరు కానుకిస్తున్నారు, నేను కానుకిస్తున్నాను. అలాంటి ప్రేమ అయితే అది సాధారణమైన ప్రేమ. నేను చెయ్యాలి అని చేస్తే అది నా ప్రియుడు అన్న స్థానం నుండే ప్రేమ. కానీ నా ప్రాణం కంటే ఎక్కువగా నేను యేసయ్యను ప్రేమిస్తున్నానంటే నాకు నా ప్రాణం, అసలు మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి? ప్రాణానికి చాలా విలువ ఉంటుంది. ఒకవేళ చనిపోతుంటే హాస్పిటల్కి వెళితే ఇండ్లైనా అమ్మి పొలాలైనా అమ్మి ప్రాణాన్ని బ్రతికించుకోవడానికి ప్రయత్నము చేస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణము పైన పర్వాలేదు, నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నీ ప్రేమ ఏ స్థాయి ఉంది ఇప్పుడు నీకే అర్థమవుతుంది. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు ఇప్పుడు నీకు తెలిసిపోతుంది. ఇక్కడ తేలిపోతారండి దేవుని బిడ్డలు, ఇక్కడ తేలిపోతారు. నోటి మాటలతో చెప్పడం కాదు, నేను దేవుని ప్రేమిస్తున్నా అని నోటి మాటలతో చెప్పేది కాదు. దేవుడు చూస్తూ ఉంటాడు. నీ ప్రేమ ఏ స్థాయికి రావాలి? నీ ప్రేమ ఏ స్థాయికి రావాలి? నా ప్రాణ ప్రియుడు అన్న స్థాయికి రావాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. 42వ కీర్తన చూడండి ఒకసారి. మొదటి వచనం. దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు. అమ్మ ఇది చూడండి, అయ్యా ఇది చూడండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కొరాహు కుమారుడు రాస్తున్నారు, మరి ప్రాణము దేని కొరకు తృష్ణ కొనుచున్నదట, ఆశపడుచున్నదట అని చెప్తూ ఏమని చెప్పాడు? ఒక ఎగ్జాంపుల్ వాడాడు. ఈ కీర్తనలు అనేటివి ఒక దాన్ని పోలుస్తూ చెప్తున్నాడు. కొరాహు దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో, అమ్మ ఇటు వినండి ఇటు. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశ పడుచున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దుప్పి నీటి కొరకు ఎలా ఆశపడుతుంది చెప్పండి? మనం చాలా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ కదా, దాదాపు చాలా ఎత్తైన ప్రాంతంలో చల్లి వాతావరణం ఉంది, చుట్టంతా అడవి ఉంది. ఇది ఓకే. అరణ్యములో అరణ్యములో ఈ క్రూర మృగాలు ఉంటాయి. క్రూర మృగాలు అంటే పులులు, సింహాలు, తోడేళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా.
అవి వెళ్ళి జంతువులను వేటాడాలి అని అంటే అరణ్యం మొత్తం తిరగవు. అర్థమవుతుంది మీకు? అరణ్యం మొత్తము తిరగవు. అవి ఎక్కడ పొంచి ఉంటాయి అని అంటే ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో అక్కడ పొంచి ఉంటాయి. ఏంటి? పులులు, సింహాలు, క్రూర జంతువులు. ఎందుకు అక్కడ పొంచి ఉంటాయి చెప్పండి? కాదు. ఎస్, దాహముతో ఉన్న ఏ జంతువైనా ఎక్కడికి రావాలి? నీటి దగ్గరికి రావాల్సిందే. అడవిలో ఎక్కడ ఉన్నా ఏ ఆకులు, ఏ ఫలాలు, లేకపోతే ఏది తిన్నా ఏ జంతువైనా కూడా నీరు తాగడానికి నీళ్లున్న స్థలంలోనికి రావాలి. నీళ్లున్న స్థలంలోనికి వచ్చినప్పుడే ఇవి వెయిట్ చేస్తూ ఉంటాయి. ఈ సింహాలు, ఈ పులులు ఇవన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. ఏ జంతువు వస్తుందా, నీళ్లు త్రాగుతుందా, నీళ్లు తాగే టైంలోనే మేము వాటిని పట్టుకోవాలి, వాటిని క్యాచ్ చేయాలని చెప్పేసి ఈ పులులు, సింహాలన్నీ అక్కడ ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ అమాయకమైన జంతువులు, ఈ జింకలు, దుప్పులు, ఈ అమాయకమైన జంతువులకు తెలుసు మేము నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు మాకు ప్రాణాపాయ స్థితి ఉంటది అన్న విషయం వీటికి తెలుసు. కానీ నీళ్లు తాగకపోతే అవి బ్రతకలేవు. కాబట్టి వెళ్ళి నీళ్లు తాగాలని ఆశ ఉంది కాబట్టి మా ప్రాణము పైన పర్వాలేదు, మేము వెళ్ళి నీళ్లు తాగుతాము అని చెప్పి ఆ యొక్క దుప్పి నీటి కొరకు వస్తది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటి కొరకు వచ్చినప్పుడు వాటికి తెలుసు ఇక్కడ అపాయం ఉన్నది, వాటికి తెలుసు ఇక్కడ మా ప్రాణము పోయే అవకాశము ఉన్నది. అయినా కూడా మేము నీళ్లు తాగాలి అంటే ప్రాణము కంటే అవి నీటిని కొరకు ఆశపడుతున్నవి. అదే చెప్తూ దేవా మా ప్రాణము కంటే మేము నీ కొరకు ఆశపడుతున్నామని కోరాహు కుమారులు చెప్తున్నారు. హల్లెలూయా. అదే మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదే స్థితిలో మనం ఉండాలి. నా ప్రాణము కంటే దేవా నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్న స్థితిలో మనము మార్చబడాలి. మన ప్రాణము ముఖ్యం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రాణము ముఖ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రాణముతో పౌలు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే హల్లెలూయా, హల్లెలూయా. అంత 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 స్థితిలోనికి మనం వెళ్ళాలి, అంత ఆత్మీయ ఎదుగుదలలోనికి వెళ్ళాలి. నా ప్రాణము నాకు ముఖ్యము కాదు, నా శరీరము నాకు ముఖ్యము కాదు, నా కుటుంబము ఇవన్నీ నాకు ముఖ్యం కాదు. నా ప్రాణము కంటే నా యేసయ్య నాకు ముఖ్యము. నా ప్రాణము కంటే నేను యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. అందుకే దేవుని బిడ్డలారా చాలా మంది దేవుని కొరకు చచ్చిపోయారు, దేవుని కొరకు చచ్చిపోయారు. ఆ రోజులలో ఆదిమ సంఘములో ఒక్కొక్కరిని రాళ్లతో కొడుతున్నా కూడా మేము దేవుని కొరకు ప్రాణమిస్తామని చనిపోయారు. దేవుని సంఘములో ఉన్న ఆడపిల్లలని, గర్భవతులను తీసుకొని వెళ్ళి ఒక స్తంభాన్ని కట్టేసి వేట కుక్కలను వదిలిపెట్టినా కూడా, ఆ వేట కుక్కలు వెళ్ళి ఆ గర్భమును చీలుస్తూ కడుపును చీల్చినా కూడా వారు దేవుని విడిచిపెట్టలేదు. వేడి వేడి పెనముల మీద మనుషులను వేసినా కూడా నువ్వు దేవుని వదిలిపెట్టు, మేము నిన్ను వదిలిపెడతామని వారంటే మా ప్రాణము పైన కూడా మేము దేవుని వదిలిపెట్టమని అన్నారు. రంపాలతో కోసిన ఆముదము నూనె తెలుసా మీకు? గోనె పట్ట కట్టి క్రైస్తవులను తెలుసుకొని వచ్చి మీరు దేవుని వదిలిపెడతారా, చచ్చిపోతారంటే వారు అన్నారు మేము చావడానికి సిద్ధం అనంటే వారిని చుట్టూ చేతులు కాళ్ళు కట్టేసి చుట్టూ గోనె పట్టను కట్టి ఆముదము నూనెలో ముంచి దీప స్తంభాలుగా కట్టి కాళ్లకు నిప్పు పెట్టేవారు. వారు కాలుతూ 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 కాళ్ళ నుండి కాలుతూ 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 తెల్లార వరకు బూడిదైపోయేవారు. ప్రాణము పైన పర్వాలేదు, మేము దేవుణ్ణి వదిలిపెట్టాము అంటే వారి ప్రేమ ఏ స్థాయిలో ఉందండి? ఏ స్థాయిలో ఉంది?
మన ప్రేమ ఏ స్థాయిలో ఉంటుంది? ఆదివారం పని వస్తే పనిని ప్రేమించేది మనది. కొన్ని డబ్బులు కనబడితే డబ్బుని ప్రేమించే ప్రేమ మనది. కానీ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యను నా ప్రాణ ప్రియుడనే స్థితిలో మీరు ప్రేమించండి. నా ప్రాణం కంటే ఎక్కువన్న స్థితిలో ప్రేమించండి. నా ప్రాణం పైన పర్వాలేదు, అంతగా ప్రేమించండి. ప్రభువు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని ప్రేమిస్తే దేవుడు ఏం సంతోషపడతాడు. హల్లెలూయా. ఏ స్థాయిలో ప్రేమించాలి దేవుణ్ణి? ఎన్ని స్థాయిలు ఉంటాయి ప్రేమలో? ఫస్ట్ స్థాయి ఏంటిది? సాధారణమైన, అమ్మ మీరు చెప్పట్లేదు, అందరు చెప్పాలి. ఏ ప్రేమ ఫస్ట్ది? ఇందులో 150 మంది వరకు ఉంటారు. అంటే 200 మంది సంఘం ఉంటే 150 మంది ఉంటారు. సెకండ్ స్థాయి ఏంటిది? నా ప్రియుడు, అది 2వ స్థాయి. అందులో 50 మంది ఉంటారు. 100 మంది ఇక్కడనే ఉండిపోతారు. ఇక్కడ సాధారణమైన ప్రేమలోనే ఉండిపోతారు. ఆ 50 మంది నా ప్రియుడు అంటారు. వారు కొంచెం దేవుని ఎక్కువగానే ప్రేమిస్తూ ఉంటారు. కానీ 3వ స్థాయి ఏంటిది? ఎంతమంది ఉన్నారు? నీవే స్థానంలో ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే స్థానంలో ఉన్నావు. నువ్వే స్థానంలో దేవుని ప్రేమిస్తున్నావు. ఆ ఒక్క ప్రేమలో ఉంటే దేవుని రూపం నీకు వస్తుందా? దేవుని పోలిక, దేవుని సంపూర్ణతలోకి వస్తే ఎదుగుతావా? దయచేసి మారదామండి. మనం మారాలి. ఏమండి, మనకంటే జ్ఞానవంతులు లేరా భూమి మీద? మనకంటే తెలివిగా ఉన్నవారు లేరా? మనకంటే గొప్పవారు లేరా? దేవుడే మనకెందుకు దొరికాడు? దేవుని ప్రేమ మన దగ్గరికి ఎందుకు వచ్చింది? మనమే యేసుక్రీస్తుని ఎందుకు తెలుసుకున్నాం? దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడు నిన్ను? తన సిలువలో, తాను సిలువలో మరణించేంతగా నిన్ను ప్రేమించాడు. నీవు దేవుని ప్రేమించాలి. ఆ మెట్టు, ఒకవేళ నువ్వు సాధారణ మెట్టు ఉంటే నీవు నా ప్రియుని మెట్టు కాడికి ఎక్కండి. హల్లెలూయా. ఎక్కండి. మార్పు చెందాలి. మనము సంవత్సరాలు గడుస్తుండగా మార్పు చెందాలి. తర్వాత రెండవది, ఆ నా ప్రియుడి కాడ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే నా ప్రాణ ప్రియుని మెట్టు ఎక్కాలి. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా. మనం మార్పు చెందకపోతే దేవుని బిడ్డలారా, ఎక్కడి వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుందట. దారుణమైన ఒక సామెత ఉంది. రాను రాను రాజుగారి గుర్రము గాడిద అయిపోయిందంట. రాజుగారి గుర్రం ఎలా ఉండాలో తెలుసా? అన్ని గుర్రాల కంటే చాలా షార్ప్ గా ఉండాలి. అవునా? రాజుగారు ఎక్కే గుర్రం ఎలా ఉండాలి? మామూలు గుర్రాలతో మాదిరి ఉండొద్దు. ఎలా ఉండాలి? అది చాలా షార్ప్ గా ఉండాలి, చాలా వేగంగా పరిగెత్తాలి, చాలా చురుకుగా ఉండాలి. అది ఎటువైపు రాజుగారు తిప్పుతూ ఉంటే అటువైపు తిరిగేటట్టు ఉండాలి. ఆ స్థితిలోనికి ఎదగాలి. కానీ రాను రాను రాజుగారి గుర్రము ఏమైపోయిందంట? అంటే గాడిద అయిపోయిందంటే దాని పనితనం అంతా అర్థమవుతుందా? దాని పనితనం అంతా ఏమైంది? పోయింది, తగ్గిపోయింది. ఈ రోజులలో క్రైస్తవులు కూడా అట్లనే అయిపోతారు. ప్రారంభం రోజులలో కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు చెప్పండి? చాలా చాలా హ్యాపీ, చాలా టైంకి చర్చికి రావడం, టైంకి దేవుని ఆరాధన చేయడం, టైంకు దేవునికి కానుకలు ఇవ్వడం, దశమ భాగాలు ఇవ్వడం, టైం మంచిగా చేస్తారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా గడుస్తుంటే ఏమైపోతారు? తగ్గిపోతారు. అలా ఉండద్దు. మనం చాలా జాగ్రత్త. దేవుని బిడ్డలారా, మనం దేవుని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? చెప్పాలి. దేవుణ్ణి ఏ స్థాయిలో ప్రేమించాలి? 3వ స్థాయిలో మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకా రెండవది చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ఉన్నాయి కానీ సమయం లేదు, ఇప్పటికే సమయం గడుస్తుంది. రెండవది చెప్పి నేను ముగిస్తాను. అదే కీర్తనల గ్రంథము 49వ వచనం చూడండి. 16వ కీర్తన, 18వ కీర్తన మనం చదువుతున్నది. 18వ కీర్తన 49వ వచనం.
49. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఎక్కడ గణపరచాలట? మళ్ళొకసారి, ఎక్కడ గణపరచాలి? మనం ఎక్కడ గణపరుస్తున్నాం? గణపరచాలని మాకు కూడా తెలుసాయా అని మీరు అంటారు. దీన్ని చెప్పడానికి అక్కడ 700 కిలోమీటర్ల నుండి రావాల్సిన అవసరం లేదని మీరు అంటారు. మీరందరు గణపరుస్తున్నారా లేదా? ఎక్కడ గణపరుస్తున్నారు? ఎక్కడ గణపరుస్తున్నారు చెప్పండి. మందిరంలో గణపరుస్తున్నారు, మంచిది. మందిరంలో గణపరచడం తప్పు కాదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? అన్య జనులలో నేను నిన్ను గణపరిచేదను, నీ నామ కీర్తన గానము చేసేది. ఎక్కడ గణపరచాలి మనం ఇప్పుడు చెప్పండి? మందిరంలో గణపరచాలి, వాస్తవమే. మందిరములో దేవుణ్ణి పొగడాలి, వాస్తవమే. కానీ అంతకంటే ఇక్కడ పొగిడి ఇక్కడ గణపరిచే దానితో పాటు కూడా మనం ఎక్కడ గణపరచాలి తెలుసా? అన్యజనులలో గణపరచాలి. సంఘము, ఇప్పుడు మనం షూలమితి గురించి చూస్తున్నాం, ఆమె ఎలా గణపరిచిందో చూద్దాం ఒకసారి. అదే పరమగీతల గ్రంథంలోనికి రండి, 5వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఇక్కడ మిగతా వారు వచ్చి ఈ షూలమితిని అడుగుతున్నారు, నీ ప్రియుని విశేషం ఏంటి? నీ ప్రియుని గొప్పతనం ఏంటి? నీ ప్రియుని వివరణ మాకు ఒకసారి చెప్పు అని చెప్పేసని ఈ యొక్క స్త్రీలు వచ్చి అడుగుతున్నారు. ఎవరిని? షూలమితిని. షూలమితి అంటే ఎవరు? షూలమితి అంటే ఎవరు? ఇప్పుడు సంఘం. ఇప్పుడు ఆ షూలమితి చెబుతుంది, చదవమ్మ 10వ వచనం నుండి. నా ప్రియుడు ధవలవర్ణుడు, ఓకే సమయం లేదు, నేను కొన్ని మాటలు హింట్ చేసుకుంటూ వెళ్తాను. 11వ వచనంలో, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని వెంట్రుకలు, నెక్స్ట్ అతని నేత్రములు, అతని చెక్కిళ్ళు, 13వ వచనం, అతని పెదవులు, 14వ వచనం, అతని కరములు, 14వ వచనం, అతని కాయము, 15వ వచనం, అతని కాళ్ళు, 15వ వచనం, అతని వైఖరి, 16వ వచనం, అతని నోరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన ప్రియుని గురించి చెప్తుంది. ఎక్కడ మొదలు కానీ ఎక్కడ చెప్పుకుంటూ వచ్చిందండి? తన ప్రియుని గురించి అడిగారు వాళ్ళు. నీ ప్రియుని గొప్పతనం ఏంటి, నీ ప్రియుని విశేషం ఏంటని అడిగారు. ఈమె చెప్తుంది, ఏమని చెప్తుంది? ధవలవను రత్నవరుడు. అక్కడ అవి కొన్ని మాటలు అయిపోయినాయి. 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడు అయిపోయింది. మరలా ఇంకెక్కడ చెప్పింది? అతని తల మొదలుకొని, హల్లెలూయా, అతని తల మొదలుకొని అతని పాదముల వరకు ప్రతి దానిని వివరించుకుంటూ వచ్చింది. తల మొదలుకొని పాదముల వరకు. నా ప్రియుడు ఎలాంటి వాడో తెలుసా? నా ప్రియుడు ఎలాంటి వాడో చెప్తా విను. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడు. అతని శిరస్సు ఇలాంటిది, అతని కన్నులు ఇలా ఉంటాయి, అతని చెక్కిళ్ళు ఇలా ఉంటాయి, అతని చేతులు ఇలా ఉంటుంది, అతని శరీర వైష్ణవం ఇలా ఉంటుంది, అతని పాదములు ఇలా ఉంటాయి, అతని పలు వరుస ఇలా ఉంటుంది అని పొగుడుతూ పొగుడుతూ చెప్పుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న నిన్ను అన్య జనులు ఎవరైనా నీ దేవుడు ఎలాంటి వాడంటే నువ్వేం చెప్తున్నావు? నీ దేవుని గురించి నువ్వేమని చెప్తున్నావు? అన్య జనుల మధ్య, అన్య జనుల మధ్య నువ్వు దేవుని ఘనపరచాలి. అన్య జనుల మధ్య నీ దేవుని పైకెత్తాలి, ఆయనను కీర్తించాలి. చర్చిలో చెప్తారు గొప్ప గొప్ప విషయాలు. నా దేవుడు రక్షకుడు, నా దేవుడు స్వస్థపరిచేవాడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు నా కొరకు మరణించాడు. చర్చిలో చెప్తారు.
కానీ అన్ని జనుల మధ్య ఎందుకు? ఎందుకు? దేవుడు సంతోషించాలంటే మందిరంలో చెప్పే దానికంటే నువ్వు బయట అన్ని జనుల మధ్య చెప్పు, దేవుడు సంతోషిస్తాడు. నువ్వు పని చేసే కాడ చెప్పు, దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఎక్కడైతే పనికి వెళుతున్నావో, ఎవరైతే నీ తోట ఉంటున్నారో, ఎవరైతే నీ చుట్టుప్రక్కల ఉంటున్నారో ఆ అన్య జనులతో చెప్పు, నీ దేవుడు ఎలాంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు దేవుని గురించి తెలుసుకుంటారు, దేవుడు సంతోషిస్తాడు. చర్చిలో చెప్పడం గొప్ప కాదండి, చర్చిలో చెప్పాలి. చర్చిలో దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు చర్చిలో చెప్పాలి. కానీ ఇది నేర్చుకోండి, ఈ రోజు నువ్వు దేవుని గురించి ఎక్కడెక్కడ చెప్పాలి? ఏమని చెప్పాలి? నీ దేవుడు ఎలా ధవలవనుడు ఇవని కాదు, నీ దేవుడు ఎలాంటి వాడు చెప్పు. ఆమె చెప్పింది ధవలవనుడు, రత్నవనుడు, సుందరుడు, తల మొదలుకొని పాదాల వరకు చెప్పింది. కానీ నీ దేవుడు నీకు ఏం చేశాడు? నువ్వెలా రక్షణలోనికి వచ్చావు, నువ్వెలా దేవునికి వచ్చావు, దేవుని ఎంత ప్రేమించాడు, ఎలాంటి కార్యాలు దేవునికి చేశాడు, నీవు చెప్పు. హల్లెలూయా. ఒకసారి చెప్పను కొడదాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కార్యం జరుగును గాక. ఇక నుండి ఈ రోజు నుండి ప్రభునితో మాట్లాడుతున్న ఈ రెండు మాటలు, నువ్వు దేవుని సంతోష పెట్టాలంటే అన్య జనుల మధ్య నువ్వు దేవుని పొగడాలి, గణపరచాలి. అలా గణపరిచినప్పుడు దేవుడు నిన్ను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీ విషయంలో దేవుడు సంతోషిస్తాడు. మనం అందరం ఒక భ్రమలో, ఒక పిచ్చిలో బ్రతుకుతున్నాం. ఏ పిచ్చి అంటే, నేను దేవునికి ఎక్కువ కానికిస్తే దేవుడు సంతోషపడతాడు, నేను ఎక్కువ ఉపవాసాలు ఉంటే దేవుడు సంతోషపడతాడు. అవి వాస్తవమే, అవి తప్పని అనడం లేదు. అంతకంటే దేవుడు ఎక్కువ సంతోషపడే విషయాలు ఏంటంటే, నువ్వు అన్ని జనుల మధ్య ఆయన గురించి చెప్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఎందుకండి తోమ ఎందుకు మన ఇండియాకు రావాలి? మిగతా సేవకులు ఎందుకు ఇక్కడికి రావాలి? ఎంతో మంది భక్తులు, సేవకులు ఈ మారుమూల ప్రాంతాలకు వచ్చి దేవుని గురించి చెప్పాలి. వారికి దేవుని గురించి తెలిసింది కాబట్టి నేను దేవుని సంతోష పెట్టాలి, నేను దేవుని ఘనపరచాలి, అన్ని జనుల మధ్య నా దేవుని గురించి చెప్పాలని వారి ప్రాంతాలకు వచ్చారు కనుక ఈ రోజు నువ్వు రక్షింపబడి ఉన్నావు. హల్లెలూయా. రక్షింపబడ్డ నీవు నీ ప్రాంత ప్రజల పట్ల నీకు భారం లేదు. అన్ని జనుల మధ్య నువ్వు దేవుని పొగడడం లేదు. అదెంత తప్పు తెలుసా? మాటలు వచ్చిన వారి నోరు మూసివేసినంత తప్పు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుడు సంతోషపడాలి అంటే నువ్వేం చేయాలి? అన్య జనుల మధ్య దేవుణ్ణి గణపరచాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటివరకు ఎన్ని చూసుకున్నాం మనం? రెండు చూసుకున్నాం. ఫస్ట్ ఏంటిది? దేవుడు సంతోషపడాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి, ఆ ఒక్క మాటతో మీరు ఆగిపోవద్దు. దేవుణ్ణి ప్రేమించాలంటే 3 స్థాయిలో ప్రేమ ఉంది. 3వ స్థాయిలో ప్రేమను మనము కలిగి ఉండాలి. రెండవది, అన్య జనుల మధ్య మనము దేవుణ్ణి గణపరచాలి. మూడవది నేను చెప్పి ముగిస్తున్నాను. మూడవది ఏంటంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. ఇది మీకు తెలియదా? ఇది కూడా మీకు తెలుసు కదా, నేను కొత్తగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. కానీ ఎలా ప్రేమించాలన్న మాట నేను చెప్పి నేను ముందుకు వెళతాను. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుండి. 25వ అధ్యాయం 30వ వచనం. నేను ఆకలిగొని ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దాహం కలిగి ఉన్నాను, నాకు దాహానికి నీళ్ళు ఇచ్చారు. నేను పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. వస్త్రం లేకుండా ఉన్నాను, మీరు నాకు వస్త్రములు ఇచ్చితిరి. రోగునై ఉన్నాను, నన్ను చూడవచ్చారు. చెరసాలలో ఉంటిని, వచ్చితిని అని. అప్పుడు ఏమంటారు? అక్కడ 40వ వచనం చదువుతాను, నేను ముగిస్తున్నాను. ఈ నా సహోదరులలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అవసరతలు ఎవరైతే ఉంటారో వారిని పొరుగువారు.
నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని మనం చాలా సందర్భాలలో చెప్తున్నాం. అయ్యా నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్న పొరుగు వారిని. ఎవరిని ప్రేమిస్తావు తెలుసా నువ్వు? నీకు ఎవరు దగ్గర ఉంటారో, నిన్నెవరు ప్రేమిస్తారో వాళ్ళనే ప్రేమిస్తావు. చెల్లమ్మ చెప్పింది, డబ్బు ఎవరికి ఎక్కువగా ఉంటుందో వారి దగ్గరికే వెళ్తావు, వారినే ప్రేమిస్తావు, వారినే ప్రేమిస్తావు, వారి దగ్గరికి వెళ్తావు. ఫంక్షన్లైనా శుభకార్యాలైనా మంచి అయినా చెడైనా ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో, ఎవరు నీ ఇంటికి వచ్చారో వారింటికే నువ్వు వెళ్తావు. బైబిల్ చెప్తున్న సత్యం అది కాదు. పొరుగువాడు అని అంటే అవసరతలో ఉన్నవాడు పొరుగువాడు. ఆకలితో ఉన్నవాడు నీ పొరుగువాడు, దాహముతో ఉన్నవాడు నీ పొరుగువాడు, వస్త్రహీనముగా ఉన్నవాడు నీ పొరుగువాడు, చెరసాలలో ఉన్నవాడు నీ పొరుగువాడు, రోగముతో ఉన్నవాడు నీ పొరుగువాడు. నీవు వారికి వెళ్ళి చేస్తే ఎవరికి చేసినట్టు? నమ్మిన వారలను చెప్పండి, ఎవరికి చేసినట్టు? మనకు లేదు, మనం ధనవంతులము కాదు, కానీ మనం ఉన్న దాంట్లో, వినండి, మనకు ఉన్న దాంట్లో వారికి చేస్తే ప్రభువు సంతోషపడతాడు, దేవుడు సంతోషపడతాడు. ఇక్కడ కాదు, మనమందరము మిమ్మల్ని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ బయట సిటీస్లలో బర్త్డేలు చేసుకుంటారు, కొన్ని వేల డబ్బులు ఖర్చు చేస్తున్నారు. పండగలు చేసుకుంటున్నారు, కొన్ని వేల డబ్బులతో బట్టలు కొనుక్కుంటూ జల్సాలకు వెళ్తున్నారు. కానీ వారి ఇంటి ప్రక్కనే బట్టలు చినిగిపోయిన బట్టలతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. సరి అయిన భోజనము లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు. సరి అయిన తిండి లేక పండగ రోజు కూడా సరి అయిన భోజనము చేయకుండా బాధపడుతున్న వారు ఉన్నారు. ఏమండి, బర్త్డే పెట్టుకునే ఆ ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు, కొంత డబ్బును తీసుకొని వెళ్ళి అనాథలకి లేకపోతే రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఒక భోజనము పంచిపెట్టడము, ఒక చెద్దర్లు పంచిపెట్టడము, అలా మనము చేస్తే దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. నీకు తోచినంతలోనే చేస్తే దేవుడు సంతోషపడతాడు. నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. అయ్యా మా దగ్గర ఎక్కడ ఉంది, మేమేమో చేయగలుగుతామని మీరు అనొచ్చు. మీరు చేసి చూడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మీరు చేయండి, మీరు ఇవ్వండి దేవునికి, మీకు మరలా దేవుడు తిరిగి రెట్టింపు ఇస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను మల్యాల గ్రామంలో సేవ చేస్తున్నాను, సైకిల్ మీద వెళుతున్నాను. ఒక ముసలావిడ నడుచుకుంటూ వెళుతుంది. ఎండాకాలం ఆదివారం రోజున ఆమెను చూసి జాలి అనిపించింది. నేను చేసే ప్రాంతంలో బస్సులు రావు, జీబులు ఆటోలు మాత్రమే వస్తాయి. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. అయ్యా నేను నా చిన్న కొడుకింటి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. చాలా దూరం ఆమె. అమ్మ ఎట్లా వెళ్తాను? నడుచుకుంటూ వెళ్తాను. మరి బస్ కన్నా ఆటో కన్నా జీప్ కన్నా వెళ్ళొచ్చు కదంటే, అయ్యా నా దగ్గర డబ్బులు లేవంది. నా జేబులో చేయబెట్టాను. అప్పుడు 22 రూపాయలు 20 రూపాయలు చిల్లర అది తీశాను, ఆమె చేతిలో పెట్టాను. అమ్మ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. అమ్మ నువ్వు వెళ్ళిపో, నా దగ్గర ఎక్కువేం లేవు. ఆ డబ్బులు తీశాను. అమ్మ నువ్వు దేనికైనా వెళ్ళిపో, ఎండలు తిరగకు అని చెప్పేసి అని పంపించేశాను. నేను వెళ్ళి ఆరాధన నడిపించాను. ఆరాధన నడిపించిన తర్వాత ఒక కుటుంబం, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అన్నారు. ఎందుకు అనుకున్నాను. ఆరాధన అయిపోయిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. తన జీవితంలో ఎప్పుడు దశమ భాగం ఇయ్యడండి అలాంటి వ్యక్తి. ఎప్పుడు అయ్యగారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని అన్నాడు. అలాంటి వ్యక్తి పిలిచి, అయ్యగారు ఇదిగో పత్తి అమ్మాను, మాకు పత్తి ఎక్కువ పండుతుంది, పత్తి అమ్మాను, ఇదిగో దశమ భాగం అని చెప్పేసి అని బైబిల్లో 2,000 రూపాయలు కానుక పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడు పూర్తిగా నాకెంత విశ్వాసం, ఎంత సంతోషం కలిగిందంటే, నేను ఆ యొక్క ముసలావిడకు సహాయం చేశాను, దేవుడు నాకు ఇతని ద్వారా సహాయం చేశాడు. నేను ఇచ్చింది ఎంత, నాకు వచ్చింది ఎంత? దేవుడు రుణస్తుడు. దేవుని పేరు మీద నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టు, దేవుడు నీకు రెట్టింపిస్తాడు. మన దగ్గర ఉన్నాయా లేవా తర్వాత విషయం, నీ ఉన్నంతలో ఖర్చు పెట్టు. దేవునికి స్తోత్రం. నీ ఉన్నంతలో నీ దగ్గర ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టు. దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని విశ్వాసుల కొరకు,
అన్యజనుల కొరకు, ఇబ్బందులు ఉన్న వారి కొరకు, పొరుగు వారి కొరకు, అక్కరలో ఉన్న వారి కొరకు నువ్వు ఖర్చు పెట్టు. దేవుడు నీకు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు సంతోషపడే విషయాలు చెప్తున్నాను. ఇప్పటికన్నీ చెప్పాను. ఏంటంటే ఫస్ట్ ఏంటిది? అయ్యా మీరు చెప్పకండి ప్లీజ్. ఓకే, వీరందరూ చెప్పాలి. ఫస్ట్ ఏంటిది? అమ్మ నువ్వు కూడా మీరు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ ఏంటిది అమ్మ చెప్పాలి. దేవుని సంతోష పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది మీరు చెప్పండి అయ్యా. రెండోది ఏంటి? అన్యజనుల మధ్య దేవుణ్ణి. మూడవది పొరుగు వారిని. పొరుగువారు అంటే ఎవరు? ఆకలితో ఉన్నవారు, దాహముతో ఉన్నవారు, వస్త్రహీనముగా ఉన్నవారు, చెరసాలలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, వీరు పొరుగువారు. వీరిని పరామర్శించాలి. చివరిది చెప్పి నేను ముగిస్తాను. చివరి ఒకటే మాట చెప్తాను. అదేంటంటే నీ ద్వారా కొంతమందిని రక్షణలోనికి నడిపించాలి. అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. నీవు ఒక సంవత్సరంలో ఒక్క కుటుంబమైన నీ తరపున మందిరంలో ఉండాలి. నీ తరపున నువ్వు వెళ్ళి వారికి సువార్త చెప్పి వారిని రక్షణ నడిపించి మందిరంలో తీసుకొని వచ్చి, అయ్యా ఇదిగో ఈ కుటుంబానికి నేను సువార్త చెప్పాను, ఈ కుటుంబాన్ని నేను ఆత్మీయ జీవితం నడిపించాను, ఈ కుటుంబాన్ని ఈ సంవత్సరంలో నేను నడిపించానని చెప్పగల స్థితిలో నువ్వు ఉండాలి. అప్పుడు నిన్ను బట్టి దేవుడు, మనకు మనమే చేసుకోవడం కాదు పండుగలు, మనకు మనమే రక్షింపబడ్డమని సంతోషించడం కాదు. మనం ఏమి చేయాలంటే నీ తరపున ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారు కదా, నీ తరపున ఒక కుటుంబం, ఒకవేళ ఒక కుటుంబం ఒక వ్యక్తి అయినా, చివరికి సంవత్సరానికి ఒక్కరైనా నీ ద్వారా రక్షణలోనికి వారు రావాలి. అలా నువ్వు తీసుకుని వస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా నువ్వు తీసుకుని వస్తే దేవుడు సంతోషిస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని సంతోషపెట్టే వారంగా ఉంటున్నామా? 4 చెప్పాను కదా, ఇంకా కొన్ని ఉన్నాయి, వదిలేద్దాం. 4 ఉన్నాయి కదా, ఈ 4 నువ్వు చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఈ 4 నువ్వు చేస్తున్నావా అమ్మా? చేస్తున్నారా మీరు? ఈ 4 చేయకపోతే దేవుడు ఎలా సంతోషిస్తాడు? ఇప్పుడు తీర్మానం చేసుకుందాం. ప్రభా ఈ 4 విషయాలు నేను చేస్తా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.